ఒకరోజు ఒక కొడుకు అడుగుతున్నాడట, ఏంటి మమ్మీ రోజు రోజుకు చిక్కిపోతున్నావు, ఏడుస్తున్నావు ఏంటి మమ్మీ, ఎందుకట్లా ఏడుస్తున్నావు మమ్మీ, ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఎందుకట్లా రోధిస్తున్నావు మమ్మీ, ఎందుకు పదే పదే వారానికి ఒకసారి 2 సార్లు ఉపవాసం ఉంటున్నావు, ఏమైపోయింది నీకు? తల్లి అందట, ఇంట్లో చచ్చిన శవాన్ని పట్టుకొని ఎట్లా కడుపు నిండా భోజనం చేయగలుగుతారా? ఇంట్లో చచ్చిన శవాన్ని పెట్టుకొని ఎట్లా నేను కడుపు నిండా భోజనం చేయగలుగుతానురా అందట. ఎవరు చచ్చిపోయారు మమ్మీ? డాడీ బాగానే ఉన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. చెల్లి బాగానే ఉంది, MBBS డాక్టరు. నేను బాగానే ఉన్న, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకొచ్చి 2,50,000 రూపాయల జీతం. ఇంట్లో ఎవరు చచ్చిపోయారు మమ్మీ అన్నాడట. తల్లి చూసి అందట, ఆ చచ్చిన శవానివి నీవేరా. నేనెట్లా చచ్చాను మమ్మీ? పాపము చేత అపరాధము చేత చచ్చిన వారై ఉండగా అని బైబిల్లో రాసింది కదా. నీవు 2,50,000 రూపాయలు సంపాదించి ఉండొచ్చు, నువ్వు తాగుబోతువి కాదా? నువ్వు ఉద్యోగం చేసే చోట నువ్వు లేవా? నువ్వు చచ్చినోడివిరా. చచ్చిన శవాన్ని ఇంట్లో పెట్టుకొని ఏ తల్లి కడుపు నిండా భోజనం చేయగలుగుతుందిరా? శవాల మధ్య నేను తిరుగుతున్నాను. ఆ తెల్ల ఎవరో తెలుసా? ఆత్మీయతకు ప్రత్యేక నిలువుటద్దం. కళ్ళ ముందు పిల్లల జీవితాలు కొట్టుకొని పోతున్నా, నాశనమైపోతున్నా, పతనమైపోతున్నా, రోజు రోజుకి కుటుంబాలు దిగజారిపోతున్నా. నడుం కట్టుకొని ఉపవాసం ఉండాలి. నా పిల్లల మీదకి కోపం దిగి రాకుండా ఉండేటట్లు, నా పిల్లలకు నా దేవునికి మధ్యవర్తిగా నేను నిలవబడాలి. కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడపాలి. వాళ్ళు తెలిసి తెలియక చేసిన తప్పులను దేవుడు క్షమించేటట్లుగా నా కన్నీటి చుక్కలనైనా చూసి దేవుడు వాళ్ళని క్షమిస్తాడేమోనని తల్లిగా తండ్రిగా నడుం కట్టుకొని వాళ్ళ కొరకు నువ్వు ఏడవాలి. ఏడవకుండా నిమ్మక నీరెత్తి, ఈరోజు రొయ్యల బిర్యానీ చేసుకున్నాం, రేపే బిర్యానీ చేసుకుందాం, ఈరోజు చేపల బిర్యానీ చేసుకున్నాం, రేపేం చేసుకుందాం, పీతల బిర్యానీ చేసుకుందామని ఇక వీటితో నువ్వు మునిగి తేలుతా ఉంటే యెరోబాము భార్యకి నీకు పెద్ద తేడా ఏమి లేదు. ఆవిడ చచ్చిపోయింది కానీ ఆవిడ ఆత్మ మాత్రం ప్రజల మీద బ్రతికే ఉంటుంది. ఏం చేయాలి? దైవజనమా, బైబిల్లో కొంతమంది తల్లులు జ్ఞానయుక్తంగా బ్రతకటాన్ని బట్టి, జ్ఞానయుక్తంగా వాళ్ళు ప్రవర్తించడాన్ని బట్టి నాశనం కావలసిన కుటుంబాలను, పతనం కావలసిన కుటుంబాలను ఆ తల్లులు వేసిన జ్ఞానయుక్తమైన అడుగులను బట్టి పతనావస్థలో నుండి ఆ కుటుంబాలను పతాక స్థాయికి దేవుడు లేవనెత్తాడు. నేనంట 2024 ఒకవేళ నీ ఇల్లు పతనావస్థలో ఉంటే, ఓ దైవజనునిగా దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. పతనావస్థలో నుండి 2025లో పతాక స్థాయికి దేవుడు మిమ్మల్ని